అనంతపురంలో ఇంటి స్థలాల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూముల్లో అక్రమంగా కంచె వేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాజానపల్లి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై బాధితులు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించారు. మేము ప్లాట్లు కొన్నాము. అప్పటి నుండి మా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. మేము రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం అప్పట్లోనే. ఇప్పుడు వచ్చి ఏరియా వాళ్ళు రాజానపల్లి నాగరాజ్ అని చర్చి ఫాదర్ ఆయన వచ్చి దౌర్జన్యంగా కంచెలు వేసి సిమెంట్ పోల్లు బాతి మావి భూమి అని చెప్పి 1.5 ఎకరాకి అన్ని ప్లాట్లలో అన్నీ చేసి పెట్టినారు. అది అయిన తర్వాత ఇండ్లను కూడా పిల్లంపించి వాళ్ళు ఇండ్లు ఖాళీ చేపిస్తామని చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా 3 రోజుల నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం ఇక్కడ కోర్టు రోడ్లో. మేము ఈరోజు సిఐని కలిస్తే మా డాక్యుమెంట్ చూసి మీకు న్యాయం చేస్తాము, మీకేం ఇబ్బంది లేదు, మనసంగా ఉండండి, ఏం గలాటాలు చేసుకోవద్దండి అని చెప్పి ఆయన సిఐ సార్ చెప్తున్నారు. ఆయన ప్రకారమే మేము కూడా ఈరోజు శాంతంగా ఉన్నాం. కడదురుకుంటే రామాంజనేయులు ఆయన పేరు, జి రామాంజనేయులు. ఆయన కొడుకు వచ్చి ఇప్పుడు సుభాష్ వచ్చి ఇక్కడ సిఐ దగ్గర మాట్లాడి అయ్యా మాకు న్యాయం చేయండి అని చెప్పినాడు. చేస్తామని సిఐ గారు కూడా చెప్తున్నారు. నేను 144 సర్వే నెంబర్లో 2 ప్లాట్లు తీసుకున్నాను. ఇప్పటికీ కొంతమంది దౌర్జన్యంగా వచ్చి ఖాళీ ప్లేస్లో మేము వేసిండే కంచె తీసేసి వాళ్ళు మళ్ళీ కంచె వేస్తున్నారు. మేము ఏమని అడిగితే దౌర్జన్యంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం చూపించడం లేదు. మా దగ్గర రైట్గా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా ఈరోజు సిఐ గారి దగ్గరికి చూపించాము. సార్ అయితే మిమ్మల్ని న్యాయం చేస్తామని చెప్పారు. ఇది సార్ మేము తిండి నిద్ర మానేసి ఎన్నో సంవత్సరాలు కూడబెట్టుకున్న డబ్బులు సైట్ తీసుకుంటే ఈరోజు దౌర్జన్యంగా మా సైట్ని వాళ్ళు లాక్కోవడం ఇది చాలా బాధాకరం కాదు. వాళ్ళు కొంతమంది నాగరాజ్ అని చెప్తున్నారు. వాళ్ళు చాలా 15 మంది గ్రూప్ వచ్చి బెదిరిస్తున్నారు. రాచానపల్లి చర్చి ఫాదర్ నాగరాజ్ అంట. సో మా మిస్సెస్కి ఆరోగ్యం బాగలేకపోతే నేను 10 రోజుల నుంచి కష్టపడుతున్నాము. బట్ ఈరోజు ఆ ఫ్లాట్ని మేము దక్కించుకోవాలంటే ఎవరిని కాళ్ళు పట్టుకోవాలో ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. వాళ్ళైతే చాలా దౌర్జన్యం చేస్తున్నారు. దయచేసి మాకు సిఐ గారు వేరే గవర్నమెంట్ అధికారులను స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సిఐ గారిని కలిసండి అన్నారు. మేము అదే మా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని సిఐ గారిని చూపించామండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. 144 సర్వే నెంబరు, ఫ్లాట్ నెంబర్ 46 నాది. మేము కష్టపడి ఎంతో ఫ్లాట్ కొనుక్కున్నాము. ఇప్పుడు నాగరాజ్ అనే అతను రాచన్నపల్లి చర్చి ఫాదర్ అంట. అతను వచ్చి చాలా దౌర్జన్యంగా ఫ్లాట్లన్నీ కబ్జా చేస్తున్నాడు. అదే మాకు చాలా బాధగా ఉంది. మాకు ఎట్లా తిరిగి ప్రభుత్వం సిఏ అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అన్నీ 4 సెంట్ల ఫ్లాట్లే, తిరుమల నగర్ అన్నీ 4 సెంట్ల ఫ్లాట్లు. అంతా 250 మంది ఉన్నాం.